షేక్ హసీనాకు మరణ శిక్ష విధించడంపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు గురించి తెలిసిందని, బంగ్లా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ భారత్ చెప్పింది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామంటూ ప్రకటన చేసింది. అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. బంగ్లా అల్లర్ల తర్వాత భారత్లో హసీనా తలదాచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో హసీనా భారతదేశానికి వచ్చారు. అక్కడ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవడం, అల్లర్లు జరగడం హసీనా మీద ఉన్నటువంటి అతిపెద్ద ఆరోపణ. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా హసీనా తీయించారని, కొన్ని వందల మంది ప్రాణాలను తీయించారు, ఎంతోమంది మీద దాడి చేయించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, ఇలా ఎన్నో ఆరోపణలతో అక్కడ విచారణ జరగ్గా అంతమంది ప్రాణాలు పోవడానికి హసీనానే కారణం అని చెప్పి భావించి అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే అప్పుడు అల్లర్ల తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడం, ఆ తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం, చాలాసార్లు అక్కడి ప్రభుత్వం భారతదేశాన్ని అడగడం చూసాం. వెంటనే షేక్ హసీనాను మాకు అప్పగించండి అని ముందు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2024 లోపు పూర్తయ్యే లోపు మాకు అప్పగించాలని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా విధించారు. అయినా సరే భారత్ ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా ఈ విషయాన్ని డీల్ చేస్తుంది అనేది చాలా కీలకంగా మారింది. ఆ దేశంలో ఒక పెద్ద ద్రోహం చేసిన వ్యక్తిగా, అక్కడి దేశ పౌరుల ప్రాణాలు తీసినటువంటి ఒక వ్యక్తిగా షేక్ హసీనాను ట్రీట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆ దేశంలో ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తూ షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శిక్షని అమలు చేయడానికి భారతదేశమే అడ్డు పెడుతున్నట్లుగా ఇప్పుడు ఆ దేశం భావిస్తుంది.